ఒకసారి లైవ్ టీవీ అంటే లైవ్ టీవీ మన డిష్ నుంచి వచ్చే ఛానల్. ఓకే, డిష్ నుంచి వచ్చేది. ఓకే. ఇన్పుట్స్ అంటే టీవీ బ్యాక్ సైడ్ పెట్టి పోర్ట్రెట్ హైలైట్ చేస్తాం. ఓకే. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ పిక్చర్ మోడ్ ఉందా, స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ మార్చడం బట్టి మార్చుకోవచ్చు. ఓకే. లేకపోతే టీవీ వదిలేయచ్చు. సౌండ్ సెట్టింగ్స్, సౌండ్ ఆల్ బటన్స్ ఆన్లో ఉంది. వాల్ మౌంట్ ఆన్ చేసుకోవాలి. వాల్ మౌంట్ అంటే వేరే, టేబుల్ టాప్ అయితే వేరేది. ఓకే. మ్యూజిక్లో కూడా స్టాండర్డ్ మోడ్. మూవీస్, క్రికెట్ అని చూసేటప్పుడు మోడ్ మార్చుకోవచ్చు. నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది కదా, ఇలా వెళ్తే ఎట్లా వస్తుంది. వైఫై ఆన్ చేసి వైఫై ఆన్లో ఉంటే మీ పేరు వస్తుంది. వైఫై పాస్వర్డ్ చేసిన తర్వాత కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, యూట్యూబ్, బ్రౌజర్, స్క్రీన్ షేరింగ్ మన ఫోన్ స్క్రీన్ టీవీ కనెక్ట్ చేస్తాం. ఓకే. మీరు ఇంకా సైన్ గూగుల్ మెయిల్ ఇచ్చేసి సైన్ అవ్వచ్చు. సో సెట్టింగ్స్లోనే చివరిలో రిమోట్ అండ్ యాక్సెస్ అంటే బ్లూటూత్ ఐటమ్స్ కనెక్ట్ చేసుకోవడం చేసుకోవచ్చు. ఓకే. రిమోట్ ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయ్యింది. ఓకే. సౌండ్ బార్స్, సౌండ్ ఐటమ్స్ చేసుకుంటే చేసుకోవచ్చు. వైఫై కనెక్ట్ చేయకుండా మీకు ఇవేమి రావు. ఓకే. పాస్వర్డ్ మరి నొక్కొని లేకపోతే అది కనెక్ట్ చేయకుండా చేస్తాం. చేయండి ఒకసారి, మీరు ట్రై చేద్దాం సార్. దాని పాస్వర్డ్ లేదు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. కనెక్టెడ్ సక్సెస్ఫుల్ కదా. యూట్యూబ్ యాడ్ మన ఫోన్లో యూట్యూబ్ అట్లా వాడతాం, సేమ్ ప్రాసెస్. ఓకే. సర్చ్ ఉంటుంది, హోమ్, గేమింగ్, నోట్స్ అయిన ఫాంట్ అవ్వచ్చు. ఓకే. డైరెక్ట్గా యాప్స్ ఇచ్చేది నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, హాట్స్టార్, ఓకే, సోనీ లైవ్, గూగుల్ అసిస్టెంట్. పైకి వెళ్తావా? దింపనా దా.